వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. స్థిరముగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. ఏ మాట విన్నా కూడా, అమ్మ నా ప్రాణం దెబ్బ 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 అంటుందమ్మా, నా గుండెల్లో దడ 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 అంటుందమ్మా అన్నారు. హల్లెలూయా. నాకు భయం వేస్తుంది అన్నారు. యెహోవాను ఆశ్రయించి వాని హృదయము స్థిరంగా ఉంటదంట. దుర్వార్త అంటే చెడ్డ వార్త. దుర్వార్త అంటే చెడ్డ వార్త, భయము కలిగించే వార్త, వణుకు పుట్టించే వార్త. ఇలాంటి వార్తలు ఏమన్నా సరే జడీయుడంట, భయపడడంట, అదురుకోడంట. హల్లెలూయా. ధైర్యంగా నిలబడతాడంట, స్థిరంగా నిలబడతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఆ హృదయము స్థిరత్వం కలిగి ఉంటుందో, దేవునికి మహిమ కలుగును గాక. ఏది మరొకసారి చదవమ్మా. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియుడు, భయపడడు. సడన్ గా వచ్చి ఏం చెప్పినా కూడా, అయ్యా యోబు గారు నీ 10 మంది పిల్లలు చచ్చిపోయారయ్యా. అవునా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్పగలరు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆలోచించండి ఒకసారి. ఒకేసారి ఎన్ని జరిగాయి? ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, తనకు సంబంధించి తన భార్య తప్ప ఎవరు మిగల్లా. అయితే ఆయన ధీటుగా నిలబడ్డాడు. ఒక్కొక్క మాటకు ఒరిగిపోలా, ఒక్కొక్క మాటకు కుంగిపోయి డబాని కింద పడిపోయి సృహ కోల్పోలా. నిలబడాడు ధీటుగా. ఇచ్చిన వాడు తీసుకున్నాడు. హల్లెలూయా. ఇచ్చిన వాడే తీసుకున్నాడు. ఆయన కావాలంటే మరలా ఇస్తాడు అన్న నమ్మకం ఆయనలో ఉన్నది.